తమిళనాడులో ఇప్పటికే రాజకీయ పార్టీలు అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అయితే ప్రచారం మొదలు పెట్టేశాయి. ఇటు డిఎంకే, అటు టీవీకి, ఇటు బీజేపీ, అలాగే మరికొన్ని అన్నా డిఎంకేలో విడిపోయినటువంటి రెండు పార్టీలు, అలాగే మరికొన్ని పార్టీలు అయితే ప్రచారం మొదలు పెట్టేశాయి. ఇప్పుడు టీవీకి కూడా తన యొక్క రాజకీయ ప్రచారం మొదలు పెట్టేసింది. విజయ్ అయితే ఇప్పటికే ఇంతకు ముందు విల్లుపురంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ రెండో సభ అయితే పెట్టడం జరిగింది. ఈ సభలో మాట్లాడినటువంటి విజయ్ అయితే బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు, ఆర్ఎస్ఎస్ ముందు మేము ఎప్పుడు తల వంచం, ఇక్కడ మతం కులం చూడం, కేవలం తమిళులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం, శ్రీలంక నుంచి కచ్చా తీవుల్ని విడిపించుకుంటాం, అలాగే డిఎంకేకి టీవీకి ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే రాబోయే ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంటుంది తప్ప ఇంకో ఎవరూ కూడా ఇందులో పోటీలో నిలవరు అంటూ విజయ్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంకే స్టాలిన్ ఢిల్లీలో రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఎక్కడా కూడా మహిళలకి భద్రత లేకుండా పోయింది. దాంతో పాటు అవినీతి కూడా ఎక్కువైపోయింది. మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఇక టీవీకి దానికి చోటివ్వదు, కేవలం తమిళులకు మాత్రమే చోటిస్తుంది, తమిళులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. నేను మదురై నుంచి అయితే పోటీ చేస్తున్నానంటూ విజయ్ అయితే చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా విజయ్ ఇదే విషయాన్ని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా బయటకు అర్థం కావు. వచ్చే ఎన్నికల్లో డిఎంకే విజయ్ సపరేట్ గా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కూడా ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే ఖచ్చితంగా రేపు అన్నా డిఎంకే రెండు విభాగాలకు ఉంది కాబట్టి ఒకటి బీజేపీతో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు స్టాలిన్ కి విజయ్కి ఇద్దరు ఒకే ఓటర్లు ఉంటారు ఎవరికేసినా సరే. దీనివల్ల విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బీజేపీ గనక అప్పుడు ప్లాన్ చేసి గట్టిగా పోటీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా కమల్ హాసన్ లాంటి వారు, లేకపోతే మరి కొంతమంది విజయ్తో మాట్లాడి డిఎంకేతో కలిసి పోటీ చేసే విధంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే విజయ్ సీఎం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి సపరేట్ గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీకి కూడా కావాల్సింది అదే. బీజేపీలో టీవీకే కలవకపోయినా సపరేట్ గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.